పిఠాపురంలో పవర్ కట్. పిఠాపురంలో పోలింగ్ బూత్ నెంబర్ 153లో పవర్ కట్ అయింది. ఈవీఎంలో గుర్తులు కనిపించడం లేదు అని ఓటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చీకట్లోనే విధులు నిర్వహిస్తున్నారు పోలింగ్ సిబ్బంది. అక్కడ కరెంటు పోవడంతో పిఠాపురంలో గందరగోళం కనిపిస్తూ ఉంది. పిఠాపురంలో పోలింగ్ బూత్ దగ్గరకు భారీగా ఓటర్లు చేరుకొని క్యూ లైన్లో నిలబడ్డ దృశ్యాలు చూస్తున్నాం. అయితే ఒక పోలింగ్ బూత్లో పవర్ కట్ కావడంతో ఓటర్లు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఏంటి అక్కడ పరిస్థితి? పిఠాపురంలో 153 పోలింగ్ బూత్లో పవర్ కట్ అయినట్టుగా తెలుస్తోంది. పోలింగ్ సజావుగా కొనసాగుతోంది అక్కడ. ప్రస్తుతం అయితే ఇప్పుడు సజావుగానే కొనసాగుతుంది. అధికారులు ఎంత ఒకటావటిని ఇక్కడ రావడం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో సమస్యను తీర్చేందుకు ఇక్కడంతా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ పిఠాపురంలో ఉన్నటువంటి 153 పోలింగ్ బూత్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ ప్రధానంగా అక్కడ అంతా కూడా ఎటువంటి లైటింగ్ లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలో ఉన్నటువంటి సింబల్తో పాటు ఫోటోలు ఏవి కూడా క్లియర్ గా కనపడకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన దిగారు. ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని చీకట్లో ఓటింగ్ ప్రక్రియ చేస్తున్నారంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చెప్పాలి, మనం ఏదైతే ఎక్కడైతే ఈవీఎం చీకట్లో ఉన్నాయని, ఆ చీకట్లో ఈవీఎం అక్కడ కరెంట్ లేదని పవర్ కట్ అయిందని ఆరోపిస్తున్నారు. ఇదే పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఇదే పోలింగ్ బూత్ దగ్గర ఇప్పుడైతే భారీగా ఓటర్లు ఇక్కడికైతే చేరుకుని వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నాక ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతంలోనే అంటే ఆ చీకట్లోనే సరైన వృద్ధులకు కావచ్చు, అలాగే కొంతమంది ఎవరికి కూడా ఆ సింబల్స్ 1 నుంచి 6 వరకు కూడా కనిపించడం లేదు, ఆ సరైన లైటింగ్ లేదంటూ వాళ్ళంతా కూడా అసహనం వ్యక్తం చేశారు. కానీ దీంతో అక్కడ ఉన్నటువంటి మొత్తం జనసేన సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి ఆందోళన కూడా చేపట్టారు. రోడ్డు మీద ప్లకార్డులు పట్టుకుని చీకట్లో పోలింగ్ జరుగుతుందంటూ వాళ్ళంతా కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా వెంటనే అధికారులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వెలుతురు లైటింగ్ అన్ని కూడా ఏర్పాటు చేసి వెంటనే సమస్యను అయితే పరిష్కరించడంతో వెంటనే అధికారులు దీనిపై అక్కడ ఉన్నటువంటి నాయకులు జనసేన నాయకులందరూ కూడా ఆందోళన విరమించిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. అదేవిధంగా జగ్గేశ్వరిలో కూడా ఇదే సమస్య తలెత్తిందని అక్కడ కూడా ఆందోళన చేపట్టారు. ఆర్ఆర్బిహెచ్ఆర్ లో ఏదైతే సమస్య చీకట్లో పెట్టారని చెప్పిన నేపథ్యంలో అదే విధంగా ఆర్ఆర్బిహెచ్ఆర్ లో కూడా సరైన వీళ్ళ లైటింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు అక్కడ ఉన్నటువంటి సింబల్స్ కనిపించక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని అదే సమస్య తలెత్తడంతో మళ్ళీ అక్కడ కూడా ఇదే సమస్యతో ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చాలా మంది ఇదే కంప్లైంట్ చెప్తున్నారు. మొదటగా ఈవీఎం లో కొన్ని చోట్ల మొరాయించినప్పటికీ ఆ సమస్య సద్దుమణిగిందనే నేపథ్యంలో, కానీ ఈ యొక్క చీకట్లో ఈ యొక్క పోలింగ్ ఏదైతే ఈవీఎం మిషన్ ఏదైందో ఆ బటన్ నొక్కే ప్రక్రియలో కావచ్చు సింబల్స్ కనపడతలేదని అన్ని ప్రధానమైన సమస్యగా ఇక్కడంతా కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. రైట్ ప్రకాష్, పిఠాపురంలో పవర్ కట్ అయింది ఒక పోలింగ్ బూత్ లో. దీంతో ఓటర్లు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిఠాపురం నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. పిఠాపురంలో ఓట్ చేశారు వంగ గీత. బూత్ నెంబర్ 144లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వంగ గీత ఓటు వేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి వంగ గీత పోటీలో ఉన్నారు. వంగ గీత ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పిఠాపురంలో పోలింగ్ చాలా చురుకుగా కొనసాగుతోంది. 10% పైబడి ఓటింగ్ నమోదైంది. పిఠాపురంలో ఓటింగ్ చాలా చురుకుగా వేగంగానే కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. వంగ గీత పోలింగ్ బూత్కు వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వైసీపీ అభ్యర్థిగా వంగ గీత ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇంక్ మార్క్ని మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, మొత్తం పిఠాపురంలో ఏంటి పోలింగ్ సరళి? రోహిత్, ఇప్పుడే ప్రధానంగా పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వంగ గీత విశ్వనాథ్ వారు కొద్దిసేపటి క్రితమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బూత్ నెంబర్ పోలింగ్ కేంద్రం ఏదైతే 154 పోలింగ్ కేంద్రం వద్ద అయితే తమ ఓటు హక్కు వినియోగించుకుని వంగ గీత విశ్వనాథ్ తన కుటుంబ సభ్యులతో పాటు ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి వెళ్లిన పరిస్థితి ప్రధానంగా ఉంది. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందరూ కూడా ప్రధానంగా ఈ యొక్క పోలింగ్ బూత్ కేంద్రం వద్ద ఏదైతే ఉందో అందరూ కూడా వాళ్ళతో మాట్లాడుతూ వెళ్లిన పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పాలి.
ఏదైనా ఇప్పుడు పిఠాపురం వార్లుగా చూసుకుంటే 10% వరకు కూడా పోలింగ్ సార్లు అయితే అది చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పాలి. మరో పక్కన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పీదంతపూర్లో తన ఓటు హక్కు కూడా వినియోగించుకున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. తన కుటుంబ సభ్యులతో వెళ్లి పీదంతపూర్లో ఏదైతే గ్రామం ఉందో ఆ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అక్కడికి వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో కొద్దిసేపటి క్రితమే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెండెం ధర్మ కూడా తన ఓటు హక్కు కూడా వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పిఠాపురం ఆర్ఐబిహెచ్ గ్రౌండ్లో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరో తంగెల ఉదయ శ్రీనివాస్ కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చి వాళ్ళ అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమన్నా 10% కూడా పోలింగ్ సార్లు అయితే దాటిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. రోహిత్, రైట్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ చాలా చురుకుగానే కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. వంగా గీత ఓటు హక్కును వినియోగించుకొని ఇంక్ మార్కును మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరి ఎడమ చేతి చూపుడు వేలుపై ఇంక్ మార్కు ఉంటుందో ఓటు హక్కు కలిగిన వారికి వాళ్లే హీరోలు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్లే